వెళ్లే రోజైతే దగ్గర వచ్చేసింది, ఊరికైతే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ పరోటా అయితే మా ఫ్రెండ్ అయితే ఇచ్చేసింది, పిల్లలకైతే తినిపించేసాము. తర్వాత ఇంకా దేవుడికైతే దండం పెట్టుకున్నామండి. ఇంత దూరంతో వెళ్తున్నాం కాబట్టి క్షేమంగా వెళ్ళాలి కదా. ఆటో అయితే వచ్చేసి ఫరీద్కోట్ నుంచి మేము వందే భారత్ ట్రైన్ కి అయితే వెళ్తున్నాం, అది కూడా ఢిల్లీ వరకు. ఇక్కడ మా ఫ్రెండ్ కి అయితే బాయ్ చెప్పేస్తున్నాను. ఫస్ట్ ఏమి తీసుకుని వెళ్ళొద్దు అనేసి అనుకున్నాను, కానీ తర్వాత 3 లగేజ్ అయితే అయిపోయామండి. క్వార్టర్స్ నుంచి మేము స్టేషన్ కి అయితే 15 మినిట్స్ అయితే ఉంటుంది, 150 రూపీస్ అయితే తీసుకున్నారండి. ఫరీద్కోట్ నుంచి ఢిల్లీ వెళ్లే వందే భారత్ అయితే వచ్చేసింది. సెకండ్ టైం వందే భారత్ ట్రైన్ లో అయితే వెళ్ళబోతున్నాను. 1 ఇయర్ బ్యాక్ వైజాగ్ నుంచి హైదరాబాద్ అయితే వందే భారత్ లో వెళ్ళానండి, అది అయితే 8 అవర్స్ లో వెళ్ళిపోయాము. మరి ఈ ట్రైన్ కి టికెట్ అంటే 1000 రూపీస్ అండి. ఓన్లీ సిట్టింగ్ ప్లేస్ మాత్రమే, అలానే ఫుడ్ కూడా మొత్తం ఇంకా మనకి ఈ ట్రైన్ లోనే అవైలబుల్ ఉంటుంది. మేము ఎక్కిన టైం 8 కండి, 8:30 అయితే టీ బ్రేక్ అయితే అవుతుంది. చాయ్ బిస్కెట్ అయితే ఇస్తారు, మనకి ఒక వాటర్ అయితే ఇస్తారు, హాట్ వాటర్. అందులో మనకి పౌడర్ అయితే కలుపుకొని చాయ్ అయితే అయిపోతుంది. మరి స్పీడ్ విషయానికి వస్తే 107 పైగా పరిగెడుతుందండి, అంత స్పీడ్ గా అయితే వెళ్తుంది. ఇలా టీ బ్రేక్ అయ్యేసరికి అయితే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేస్తుంది. మరి వాష్రూమ్ విషయానికి వస్తే మాత్రం చాలా క్లీన్ గా ఉందండి. ఈ వాష్రూమ్ చూసాక ఇంట్లో ఫీల్ అయితే వచ్చింది, అంత నీట్ గా అయితే ఉన్నాయండి. బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే వెజ్ వాళ్ళకి వచ్చేసి కచోరీ, అలానే ఇంకా రోటీ అయితే ఇస్తారు. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇస్తారు. ఇలా బ్రేక్ఫాస్ట్ తినేసి అలా ఇంకా వాష్రూమ్ కి వెళ్ళేసరికి అయితే మాకు లంచ్ కూడా వచ్చేసింది. మనమేమో నాన్ వెజిటేరియన్, అలానే వెజ్ అయితే మా హస్బెండ్ టికెట్ బుక్ చేసేటప్పుడు వెజ్ అని పెట్టారండి. మీలో ఎవరైనా వందే భారత్ కి వస్తే ముందే పెట్టేసుకోండి నాన్ వెజ్ వెజ్ అనేసి. ఫరీద్కోట్ నుంచి ఢిల్లీకి అయితే 2 o'clock రీచ్ అయిపోయామండి. వింటర్ కి నేను వేసుకున్న నైట్ సూట్ అయితే స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను, నచ్చితే